వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇవాళ మనము 10,000 20,000 సాలరీ ఉన్నా కానీ అక్కడి నుంచి మనము కోట్ల అధికారులు ఎలా అవ్వాలో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్లాన్ వేసుకొని దాని గురించి మనం ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు నడవాలన్నమాట. సడన్గా మనకు ఒక 6 మంత్స్లో కానీ లేదా 1 ఇయర్లో కానీ ఇది అయ్యే పని కాదు. సో అలా అని చెప్పేసి మనము 6 ఇయర్స్ ప్లాన్ వేసుకొని 6 ఇయర్స్లో ఒక 3 crores మనకు అక్యూములేట్ అంటే సేవింగ్స్ చేసుకోవాలని ఒక ప్లాన్ వేసుకుంటే దాన్ని మనం ఎలా సాధించగలుగుతామో ఇప్పుడు మనం ESI 20 రూల్ ద్వారా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఒక మనీ మల్టిప్లయింగ్ రూల్ అనమాట. అంటే ఏంటి అంటే అందరూ ఏమనుకుంటారంటే బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఫాస్ట్గా సేవింగ్స్ అనేది చేస్తారు అండ్ ఫాస్ట్గా మనీ అనేది అక్యుములేట్ చేస్తారు అని అనుకుంటారు. కానీ అది కరెక్టే. ఇప్పుడు సాలరీడ్ వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది చేస్తారు కానీ కొంచెం స్లోగా అవుతుంది. అందుకని చెప్పేసి సాలరీడ్ వాళ్ళ కోసము మనం ఫ్యూచర్లో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఎలా మన మనీని మల్టిప్లై చేసుకోవాలని దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ESI అంటే ఏంటి అంటే ఎర్న్, సేవ్ అండ్ ఇన్వెస్ట్ అనమాట. అండ్ 20% మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది. అందుకే ESI 20 అని చెప్తాం ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి దీన్ని మనం 50-30-20 రూల్లో డివైడ్ చేసాము. అది ఏంటి అంటే మీ నీడ్ అంటే ఏంటి అంటే అవసరాలకు, అంటే మనకు ఎవ్రీడే మన ఇంట్లో కావాల్సిన సరుకు కావచ్చు, వెజిటేబుల్స్ అలాంటిది, ఇంకా మనం వేసుకోవాల్సిన బట్టలు కావచ్చు, అవన్నీ కూడా మనకు నీడ్లో వస్తాయి. అండ్ ఇంటి కిరాయి. ఇప్పుడు వాంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు, బయట ఏదైనా లంచ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు, అవన్నీ కూడా మనకు వాంట్లో వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది 20%. సో మీకు నీడ్స్ వచ్చేసి 50%, మీ శాలరీ నుంచి 50% మీరు పక్కకు పెట్టేసి ఎవ్రీ మంత్ నీడ్స్కి వాడేయాలి. దాని తర్వాత 30% వాంట్స్కి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 20% మీ శాలరీ నుంచి మీరు డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అన్అకౌంటెడ్ మనీ. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ర్యాపిడో బుక్ చేసుకొని లేదా క్యాబ్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు 174 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెండ్ చేశారనుకుందాము. అలా స్పెండ్ చేసిన తర్వాత ఈ 6 రూపీస్ ఏదైతే ఉంటాయో అది మరి మీ దగ్గరికి రావన్నమాట. అంటే అది ఎక్కడికో మరి వేరే ఖర్చులో ఖర్చు అయిపోతాయి. దాని తర్వాత అలాగే మీరు కాఫీ తాగారు 146 రూపీస్కి, మరి 4 రూపీస్ కూడా మీకు మిగిలినది అది ఎక్కడో ఖర్చు అయిపోతుంది. అది మనం సేవ్ చేసుకోమన్నమాట. సేమ్ అలానే ఏదైనా రెస్టారెంట్లో మనం ఏదైనా 2 మెంబర్స్ వెళ్ళి లంచ్ చేసాము లేదా డిన్నర్ చేసాము, అక్కడ మనకు 574 బిల్ అయింది. అక్కడ కూడా ఒక 6 రూపీస్ మనకి ఏదైతే ఉంటుందో అది మొత్తం అన్అకౌంటెడ్ మనీ. సో ఇదంతా కూడా మనం సేవ్ చేసుకోము. దానికోసమే మనకు ఇన్ మనీ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక ఆటోమేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైతే 4 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్ ఇలాంటి చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి మీరు స్పెండ్ చేసిన తర్వాత, గూగుల్ పేలో కానివ్వండి, ఫోన్పేలో కానివ్వండి, UPI ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న అమౌంట్స్ కూడా అక్యుములేట్ అయ్యేసి ఇండ్ మనీలో వాలెట్లో మీకు సేవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకసారి 1000 రూపీస్ అయిన తర్వాత ఇక US స్టాక్స్లో SIPలో అనేది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ఇలాంటి బిగ్ అమౌంట్, ఇది మనం అనుకుంటాం చాలా చిన్న అమౌంట్ కావచ్చు, 50 రూపాయలు 100 రూపాయలు అనుకుంటాం, కానీ ఇది యాక్చువల్గా చూసుకుంటే ఒక చాలా సబ్స్టాన్షియల్ బిగ్ అమౌంట్ ఉంటుంది అనమాట. అంటే మినిమం 1000 నుంచి 3000 వరకు ఈ అమౌంట్ అనేది మనం చూసుకోవచ్చు. సో అలాంటి బిగ్ అమౌంట్స్ని మనం మాన్యువల్గా ట్రాక్ చేయలేము. కొన్నిసార్లు మనం మర్చిపోతాము, కొన్నిసార్లు మన వల్ల కాదు. అందుకని చెప్పేసి ఇలాంటి ఒక యాప్ని మనం వాడుకుంటే ఆటోమేటిక్గా మనకు సేవింగ్స్ అనేది అవుతుంటుంది అనమాట. సో ఈ యాప్తోని మనం ఒకసారి ఈ ట్రాక్ని చేసుకున్న తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఎవ్రీ మంత్ 1000 కాగానే మీరు US స్టాక్స్లో కానీ లేదా SIP మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ 20,000 అనుకుందాము. సో అందులో నుంచి 50% మనకు నీడ్స్కి, అవసరాల కోసం 10,000 మనం పక్కన పెట్టుకున్నాము. దాని తర్వాత 30% వాంట్స్కి, అంటే ఒక 6,000 మనము సినిమాలకు కానీ, మూవీస్ టికెట్స్ లేదా లంచ్కి కానీ లేదా బర్త్డే పార్టీస్ కానీ అలాంటివి మొత్తం మనం వాంట్స్లో పెట్టుకుంటాము. వాంట్స్లో నుంచి కూడా మీరు ఒకవేళ ఆ మనీని ట్రాక్ చేసి అన్అకౌంటెడ్ క్యాష్ని చిన్న చిన్న భాగాల్లో నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ వైపుకి మీరు ఒకవేళ తీసుకొని వస్తే అందులో నుంచి కూడా మీకు ఒక 3-5% ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే 4 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్ మెల్లమెల్లగా ఏదైతే సేవ్ అవుతుందో అది ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్కి వచ్చేస్తుంది. అండ్ 20% ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 4,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇలా మీ శాలరీని మీరు బ్రేకప్ చేసుకొని ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ ఫర్ ద నెక్స్ట్ 6 ఇయర్స్ మీరు ప్లాన్ని ఫాలో అయితే
ఆటోమేటిక్గా మీరు అనుకోకుండానే ఒక పెద్ద కార్పస్ని మీరు సేవ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు శాలరీ కూడా 20,000 మీకు ఇవాళ ఉంది అంటే మరి నెక్స్ట్ ఇయర్ 20,000 ఉండదు, ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, మెల్లమెల్లగా 35, 40 అలా పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకు ఈ అమౌంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ ఏదైతే మనం పక్కన పెట్టుకుంటామో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎస్ఐపిలో, ఇండెక్స్ ఫండ్స్లో చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్లో మీరు ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇదొక ESI 20 అనే ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ని మీరు వాడుకొని ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.